అనామికని అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి రండని నేరుగా ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బాగి అనామిక ఇద్దరు పక్క పక్కనే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. బాగి వాళ్ళ కోసం మనోహరి బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. అరే కార్లు వచ్చేసాయే అని మనోహరి ఎవరబ్బా వస్తున్నారు అని అనామిక వైపు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అలా బాగి పక్కనే అనామిక నడుస్తూ వస్తూ ఉంటే ఒకసారిగా అనామికను చూసి మనోహరికి ఆరునే అని అర్థమైపోతుంది. అనామిక నేరుగా మనోహరి ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది. అప్పుడే అంజలి అనామిక ఆంటీ ఇదిగో మా మనోహరి ఆంటీ ఇంకా ఏంటి ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకుంటున్నారు, కానివ్వండి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అని అంజలి పాప దగ్గరుండి వాళ్ళిద్దరు చేతుల్ని కూడా కలిపేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. ఇక టచ్ చేయగానే అనామికనే ఆరు అని మనోహరికి కన్ఫర్మ్ అయిపోతుంది. దాంతో మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ చేతిని విదిలించేసుకుంటుంది. అనామిక నేను లోపలికి వెళ్తున్నాను అన్నట్లుగా మనోహరి వైపు చూస్తూ నవ్వుతూ లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. అమర్ వాళ్ళందరూ లోపలికి వెళ్ళగానే అనామిక ఇక గుమ్మాన్ని టచ్ చేయగానే ఇక ఆ ఇంటితో అన్ని జ్ఞాపకాలు కూడా అనామికకి గుర్తుకొస్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి నిజంగానే అనామికకి పాత జ్ఞాపకాలన్నీ ఇప్పుడే గుర్తుకు వస్తాయా లేకుంటే మరి కొంత సమయం పడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.